ఈ మూవీ బిగినింగ్ లో డానియల్ అండ్ జూలీ అనే కపుల్స్ ని చూపిస్తారు. జూలీ ప్రెగ్నెంట్. వాళ్ళిద్దరూ లేక్ సైడ్ లో ఉండే ఒక పాత ఇంటిని పర్చేజ్ చేసి అందులోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటూ ఉంటారు. ఆ ఇంటి పని ఇంకా పూర్తవ్వలేదు. ఇంకా అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ దగ్గరికి ఒక వర్కర్ వచ్చి బాత్రూమ్ లో ఈ బ్రేస్లెట్ దొరికింది అని చెప్పేసి జూలీకి ఇస్తాడు. దాన్ని చూసి జూలీ ఇది ఈ ఇంట్లో ఉండే ప్రీవియస్ ఓనర్ దయ్యి ఉండొచ్చు, దాన్ని పాకెట్ లో పెట్టుకుంటుంది. అలాగే వాళ్ళు లో అనే ఒక పిల్లిని కూడా పెంచుకొని ఉంటారు. మరుసటి రోజు జూలీ ఆ బ్రేస్లెట్ ని వేసుకుంటుంది. దాన్ని వేసుకున్న తర్వాత ఆమెకి విచిత్రంగా అక్కడ కొంతమంది పిల్లల యొక్క అరుపుల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. జూలీ ఏమో ఆ అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అని చెప్పేసి ఇల్లు మొత్తం వెతుకుతుంది. అయితే ఆమెకి ఎవ్వరూ కనిపించారు. అప్పుడే డానియల్ వచ్చి జూలీని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే డానియల్ ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం అక్కడ మొత్తం సిద్ధం చేసుంటాడు. అలాగే ఆ రూమ్ లో ఒక బేబీ మానిటర్ ని కూడా ఫిక్స్ చేశాడు. ఇక ఆ రోజు రాత్రి డానియల్ అండ్ జూలీ ఇద్దరు ఒక పార్టీకి వెళ్తారు. ఆ పార్టీలో వాళ్ళకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ పలకరిస్తారు. అయితే అందులో ఉన్న కొంతమంది జూలీని ఇలా అడుగుతారు, నీ కడుపులో ఉన్నది మొదటి బిడ్డ లేకపోతే రెండో బిడ్డ అని అడుగుతారు. దానికి జూలీ సమాధానం చెప్పేలోపే అక్కడికి డానియల్ వచ్చి అవును ఇది మొదటి బిడ్డే అని చెబుతాడు. ఆ మాట విని జూలీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత జూలీ ఇదే విషయం మీద కొంచెం డిస్టర్బ్ గా ఉంటుంది. యాక్చువల్లీ జూలీ ఇలా ఉండడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే జూలీకి ఇది మొదటి ప్రెగ్నెన్సీ కాదు, ఇంతకు ముందే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఒక మగపిల్లాడికి కూడా జన్మనిచ్చి ఉంటుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పిల్లాడు చనిపోయి ఉంటాడు. ఆ చనిపోయిన పిల్లాడు మా మొదటి సంతానం అని చెప్పేసి డానియల్ చెప్పలేదు కాబట్టి జూలీ అందుకు బాగా హర్ట్ అయి ఉంటుంది. ఆ చనిపోయిన పిల్లాడి పేరు ఆండ్రూ. అదే కోపంతో జూలీ పైకి వెళ్తూ ఉన్నప్పుడు పైన ఉన్న ఒక అద్దంలో ఒక పిల్లాడి యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఆ రిఫ్లెక్షన్ ని చూసి జూలీ ఒక్కసారిగా భయపడి స్టెప్స్ మీద నుండి జారి కింద పడిపోతుంది. అప్పుడు డానియల్ వెంటనే ఆమెని హాస్పిటల్ కి తీసుకొస్తాడు. ఆ టైంలో జూలీకి తన మొదటి కొడుకైన ఆండ్రూ ఎలా చనిపోయాడో గుర్తుకొస్తుంది. అలాగే ఆమె స్పృహ కోల్పోతుంది. ఇక ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె ఎదురుగానే డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ జూలీతో మీరు స్టెప్స్ మీద నుండి కిందికి జారి పడిపోయారు. అయితే మీ కడుపులో ఉన్న బేబీకి ఏమీ అవ్వలేదు. అయినా కూడా మీరు కంప్లీట్ బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. డ్రైవింగ్ చేయడం కానీ బరువులు ఎత్తడం కానీ ఇలాంటి బరువు పనులు చేయకూడదు. అలా చేస్తే డెలివరీ టైంలో మీ బిడ్డ ప్రాణానికి ప్రమాదం అని చెబుతాడు. ఆ విషయాన్ని జూలీ అండ్ డానియల్ ఇద్దరు చాలా సీరియస్ గా తీసుకుంటారు. తర్వాత ఇక జూలీని డానియల్ ఇంటికి తీసుకొచ్చి ఆమెకి ఒక్క పని కూడా చెప్పకుండా ఆ ఇంటి పనులన్నీ తనొక్కటే చేస్తూ ఉంటాడు. అలాగే ఆమెని చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. ఇదిలా ఉండగా జూలీకి ఆ ఇంట్లో ఎవరో పిల్లలు ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అసలు ఎవరై ఉంటారా అని చెప్పేసి జూలీ ఇల్లు మొత్తం చెక్ చేస్తుంది. అయితే ఆమెకు ఎవ్వరూ ఆ ఇంట్లో కనిపించరు. రాత్రిపూట క్లోసెట్ లో ఏవో సౌండ్స్ విని జూలీ మెలుకుంటూ ఉంటుంది. ఇక లేచి చూస్తే ఆ క్లోసెట్ లో ఆమెకి ఒక పిల్లాడు కనిపిస్తాడు. దాన్ని చూసి భయపడి జూలీ ఈ విషయాన్ని డానియల్ కి కూడా చెబుతుంది. అతను కూడా ఆ క్లోసెట్ దగ్గరికి వెళ్లి అందులో చెక్ చేస్తాడు. అయితే డానియల్ కి మాత్రం ఆ క్లోసెట్ లో ఎవ్వరూ కనిపించరు. మరుసటి రోజు జూలీ విండో దగ్గర కూర్చున్నప్పుడు ఆమెకి ఇంటి బయట ఎవరో పిల్లాడు కనిపిస్తాడు. జూలీ ఆ పిల్లాన్ని పలకరించి మీ అమ్మ ఎక్కడా అని అడుగుతుంది. ఆ పిల్లాడు మాత్రం జూలీ వైపే వేలు చూపిస్తాడు. అలా ఆ పిల్లాడు వేలు చూపించిన వెంటనే ఆ విండో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ జూలీ కిందికి చూస్తే కింద ఆ పిల్లాడు ఉండడు. అదే టైంలో బేబీ మానిటర్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ రూమ్ లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆ బేబీ మానిటర్ లో మెసేజ్ చదివిన వెంటనే భయంతోనే జూలీ అక్కడికి వెళ్లి చెక్ చేస్తుంది. అయితే జూలీకి ఆ రూమ్ లో ఒక మహిళ కనిపిస్తుంది. దాన్ని చూసిన తర్వాత జూలీ భయపడి నా ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్పేసి 911 కి కాల్ చేస్తుంది. అలా ఆమె భయపడుతూ ఉన్నప్పుడు సీలింగ్ లో చిన్న పిల్లల యొక్క పాదం ముద్రలో కనిపించి భయపడుతుంది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అలాగే డానియల్ కూడా ఇంటికి వస్తాడు. అయితే అలా వచ్చిన వాళ్ళకి ఆ ఇంట్లో ఎవ్వరూ కనిపించరు. ఇక డానియల్ పోలీసుల్ని అక్కడి నుంచి పంపించేసి ఇప్పుడు జూలీకి కేర్ టేకర్ అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. అదే రోజు రాత్రి జూలీ చనిపోయిన తన మొదటి బిడ్డ యొక్క బాక్స్ ని తీసుకుంటుంది. ఆ బాక్స్ లో ఆ పిల్లాడికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల్ని చూసి జూలీ బాధతో ఏడుస్తుంది. తర్వాత ఆ బాక్స్ ని ఒక చోట పెట్టి పడుకున్నప్పుడు అందులో ఉన్న ఒక కారు బొమ్మ ఆ బాక్స్ లో నుండి సీలింగ్ వైపు వెళ్తూ ఉండడం జూలీ గమనిస్తుంది.
ఇక ఆ కారు కింద పడిన తర్వాత ఆమె ముందు ఒక పిల్లాడు నించుని ఉంటాడు. ఇంతకు ముందు జూలీ ఇంటి బయట చూసింది ఈ పిల్లాడినే. ఆ పిల్లాడు జూలీని చూస్తూ నాతో పాటు ఆడుకోవడానికి చెల్లి వస్తుంది అని చెప్పేసి మాయమైపోతాడు. అది విన్న తర్వాత జూలీ చాలా భయపడుతుంది. అలా జూలీ కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆమెకి చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇలా ఆమెకి కనిపించిన ఆ పిల్లాడు చనిపోయిన తన కొడుకు ఆండ్రూవే అనుకుంటుంది. తన కొడుకు యొక్క ఆత్మ పెరిగి పెద్దవాడై తన చెల్లి కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పేసి చాలా సంతోషిస్తుంది. మరుసటి రోజు డానియల్ డెల్మీ అనే ఒక సర్టిఫైడ్ నర్స్ ని కేర్ టేకర్ గా ఇంటికి తీసుకొస్తాడు. ఆమె దగ్గర మాట్లాడిన తర్వాత జూలీకి తెలిసేది ఏంటంటే ఆ కేర్ టేకర్ కి కూడా తనలాగే ఒక పిల్లాడు పుట్టి చనిపోయాడు అని. తర్వాత జూలీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకి అదే పిల్లాడు మళ్ళీ కనిపిస్తాడు. అప్పుడే జూలీకి చాలా కడుపు నొప్పి వస్తుంది. ఆ నొప్పి భరించలేక డెల్మీ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ కేర్ టేకర్ అయిన డెల్మీ వెంటనే డాక్టర్ని ఇంటికి పిలిపిస్తుంది. ఆ డాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత జూలీ ఆ పిల్లాడి గురించి మొత్తం ఆ డాక్టర్కి చెప్పేస్తుంది. అయితే ఆ డాక్టర్ జూలీ మాటల్ని నమ్మకుండా మీకు ఇలా ఇల్యూజినేషన్స్ కనిపించడానికి కారణం మేమిచ్చిన టాబ్లెట్స్ ని మీరు సరిగ్గా యూజ్ చేసుకోకపోవడమే అని చెబుతాడు. దయచేసి మేమిచ్చిన టాబ్లెట్స్ ని వాడండి, లేకపోతే మీ కడుపులో ఉన్న బేబీకి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెబుతాడు. ఆ డాక్టర్ చెప్పిన మాటల్ని జూలీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఆ రోజు నుండి మెడిసిన్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ డానియల్ అండ్ డెల్మీ దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది. అలా ఒకరోజు జూలీకి మళ్ళీ తన కొడుకు ఆత్మ కనిపిస్తుంది. ఇదంతా నా భ్రమ అని చెప్పేసి జూలీ అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు పెంచిన ఆ పెంపుడు పిల్లి కూడా ఆ ఆత్మను చూసి రియాక్ట్ అవుతుంది. దాని ద్వారా జూలీకి తెలిసేది ఏంటంటే నేను చూసేది భ్రమ కాదు, నా కొడుకు ఆత్మ నిజంగానే ఈ ఇంట్లో ఉంది అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. మరుసటి రోజు జూలీ స్నానం చేస్తున్నప్పుడు మళ్ళీ తన కొడుకుని పిలుస్తుంది. అలా తన కొడుకుని పిలిచిన తర్వాత తన కొడుకు ఆత్మ ప్రత్యక్షమై నాకు నీ బేబీ కావాలి అని అడుగుతాడు. అప్పుడు జూలీ ఎవరికి అని అడుగుతుంది. అప్పుడే ఆ ఆత్మ మాయమైపోతుంది. అయితే అప్పుడు జూలీకి డెల్మీ మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే డెల్మీకి కూడా ఇంతకు ముందు ఒక బేబీ పుట్టి చనిపోయింది. నా కడుపులో ఉన్న బేబీ కోసమే డెల్మీ ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి జూలీ అనుకుంటుంది. తర్వాత డానియల్ పని ముగించుకుని ఇంటికి వచ్చాక జూలీ అదే విషయంపై అతనితో గొడవ పడుతూ డెల్మీని ఈ ఇంట్లో నుంచి పంపించేయండి అని చెబుతూ ఆత్మగా కనిపిస్తున్న తన కొడుకు ఆండ్రూ గురించి కూడా అతనితో చెబుతుంది. అయితే డానియల్ మాత్రం ఆమె మాటల్ని అస్సలు నమ్మడు. మరుసటి రోజు నుండి జూలీ డెల్మీతో సరిగ్గా మాట్లాడదు. ఆమె ఇచ్చే మెడిసిన్స్ ని వాడకుండా మెంటల్ గా బాగా అప్సెట్ అయిపోతుంది. అయితే డెల్మీ జూలీ దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతుంది. జూలీ, నేను 3 times ప్రెగ్నెంట్ అయినా కూడా నా 3 పిల్లలు చనిపోయారు. అయితే నేను ఎలాంటి దురుద్దేశంతో నీ దగ్గరకు రాలేదు అని చెప్పి తను చిన్నప్పుడు విన్న ఒక స్టోరీని జూలీకి చెబుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఈ లేక్ పక్కన ఒక ఇల్లు ఉండేది. అక్కడ కపుల్స్ అలాగే వాళ్ళ 3 పిల్లలు నివాసం ఉండేవాళ్ళు. ఆ 3 పిల్లల తల్లి ఒక ఆడపిల్లకి ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఒకరోజు ఆమెకి యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ బిడ్డని కోల్పోయింది. అప్పుడు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు చనిపోయిన తన బిడ్డ ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్నట్టు తనకు కనిపిస్తున్నట్టు అనిపించేది. అదే మానసిక రోగంతో ఆవిడ తన 3 పిల్లల్ని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా అలా అవ్వకూడదు. దయచేసి ఈ మెడిసిన్స్ ని వాడి నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకో అని చెబుతుంది. తర్వాత డెల్మీ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు జూలీ ఆ మహిళ పేరేంటి అని అడుగుతుంది. ఆవిడ పేరు మెలాండ్రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ పేరుని నేను ఎక్కడో విన్నాను అని చెప్పేసి జూలీ ఆ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్స్ ద్వారా ఆమెకి తెలిసేది ఏంటంటే ఈ ఇంటి యొక్క ప్రీవియస్ ఓనర్ పేరు కూడా మెలాండ్రా అని తెలుస్తుంది. అయితే డెల్మీ చెప్పిన స్టోరీ ఈ ఇంటి యొక్క ప్రీవియస్ ఓనర్ దేనా అని చెప్పేసి వెంటనే న్యూస్ పేపర్ ఆఫీస్ కి కాల్ చేస్తుంది. వాళ్ళకి కాల్ చేసి మర్డర్ అండ్ సూసైడ్ కేసు యొక్క మెలాండ్రా గురించి అడుగుతుంది. అలా జూలీ రిక్వెస్ట్ చేయడం వల్ల అందుకు ఒప్పుకున్న ఆ ఆఫీస్ స్టాఫ్ జూలీకి కొన్ని ఆర్టికల్స్ ని మెయిల్ చేస్తారు. 1970 కాలం నాటి ఆర్టికల్స్ ని చూసిన జూలీకి తెలుసుకున్న విషయం ఏంటంటే డెల్మీ చెప్పిన మెలాండ్రా మా ఇంటి యొక్క ప్రీవియస్ ఓనర్ అని తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు ఆ ఇంట్లో జూలీకి కనిపించిన ఆ పిల్లాడి యొక్క ఫోటో కూడా ఆ పేపర్ లో కనిపిస్తుంది. ఇన్ని రోజులు జూలీ అది నా కొడుకు ఆత్మ అనుకుంది. అయితే ఆ ఆత్మ తన తల్లి ద్వారా చనిపోయిన మెలాండ్రా కొడుకైన బాబీ అనే పిల్లాడి ఆత్మ. అయితే నిజానికి ఆ పిల్లాడి ఆత్మ మాత్రమే కాదు
తనతో పాటు చనిపోయిన ఇంకో 2 పిల్లల యొక్క ఆత్మలు కూడా ఇక్కడే ఉంటాయి. అయితే అక్కడికి వచ్చిన డెల్మీ అండ్ డానియల్ కి జూలీ జరిగిన విషయం చెబుతుంది. వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని విని షాక్ అవుతారు. తర్వాత ఈ ఇంట్లో నువ్వు చెప్పినట్టు ఆత్మలైతే లేవు అని చెప్పేసి అంటారు. అప్పుడు జూలీ, ఈ ఇంట్లో మిలన్రా ఆత్మ ఉంది, నా కడుపులో ఉన్న బేబీ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పినప్పుడు జూలీకి మళ్ళీ కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. అదే టైంలో ఆ ఇంట్లో భూకంపం వచ్చినట్టు వస్తువులన్నీ కింద పడిపోతాయి. క్లోసెట్ లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. అదేంటో చూద్దామని చెప్పేసి డానియల్ అక్కడికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే మిలాండ్రా యొక్క ఇంకొక కొడుకు ఆత్మ అందులో ఉంటుంది. అప్పుడు ఆ పిల్లాడి ఆత్మ అమ్మ వస్తుంది అని చెప్పి గోడ మీద పాకుతూ మాయమైపోతాడు. అదే టైంలో డెల్మీని ఆ ఇంట్లో నుండి బయటకు లాగి చంపేస్తుంది. అంతేకాదు డానియల్ ని కూడా అటాక్ చేసి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఇక చివరికి జూలీని తాను చనిపోయిన అదే బాత్ టబ్ లో పడేస్తుంది. అదే టైంలో జూలీ ఒక ఆడపిల్లకి అందులోనే జన్మనిస్తుంది. ఆ టైంలో అక్కడికి మిలాండ్రా ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ జూలీకి పుట్టిన ఆ బేబీ యొక్క శక్తిని లాగేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు జూలీ ఆ బాత్ టబ్ ని షేక్ చేస్తుంది. ఆ ఫ్లోర్ వీక్ గా ఉంది అని తెలిసిన జూలీ ఎలాగైనా నా బేబీని కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ బాత్ టబ్ ని షేక్ చేస్తూ ఆ ఫ్లోర్ లో నుండి బాత్ టబ్ తో సహా కింద పడిపోతుంది. ఇందువల్ల ఆ బేబీకి ఏమీ అవ్వదు, కానీ జూలీకి మాత్రం చాలా పెయిన్ అనిపిస్తుంది. అదే టైంలో అక్కడికి డానియల్ వస్తాడు. కొన ఊపిరితో ఉన్న జూలీని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మన బేబీని కాపాడండి అని చెప్పేసి ఆ బేబీని డానియల్ కి ఇస్తుంది. అదే టైంలోనే ఆ ఇంటి డోర్స్ అన్ని లాక్ అయిపోతాయి. అప్పుడు అక్కడికి మిలాండ్రా ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ డానియల్ చేతిలో ఉన్న ఆ బేబీ ఆత్మని తీసుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి జూలీ వస్తుంది. జూలీ మిలాండ్రా గొంతు పట్టుకుని, అది నా బిడ్డ, నువ్వు వెంటనే ఈ ఇంటి నుంచి పారిపో అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ ఆత్మ జూలీకి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జూలీ డానియల్ ని ఎంత పలకరించినా కూడా డానియల్ పలకడు. అక్కడికి వచ్చిన రెస్క్యూ టీమ్ ని డానియల్ డైరెక్ట్ గా జూలీ దగ్గరికి తీసుకెళ్తాడు. యాక్చువల్లీ జూలీ చనిపోయి ఉంటుంది. మిలాండ్రాని బయటికి తరిమేసింది చనిపోయిన జూలీ యొక్క ఆత్మ. అప్పుడు ఆత్మగా మారిన జూలీకి తన బాడీ కనిపిస్తుంది. ఆ బాడీని చూసి నేను చనిపోయానా అని చెప్పేసి చాలా బాధపడుతుంది. అప్పుడు అక్కడికి బాబీ వస్తాడు. వాడు మీకోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పిన వెంటనే జూలీకి ఒక బేబీ అరుస్తున్న సౌండ్ విని ఆ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ రూమ్ లో చనిపోయిన తన కొడుకు ఆండ్రూ ఉంటాడు. ఆ బేబీని తీసుకుని జూలీ మోక్షం దొరికే మార్గానికి వస్తుంది. అక్కడికి డెల్మీ ఆత్మ కూడా వస్తుంది. నేను ఆండ్రూని చూసుకుంటాను అంటుంది. ఇక ఆ బేబీని డెల్మీకి ఇచ్చి తన శవాన్ని అలాగే డానియల్ చేతిలో ఉన్న తన బేబీని కూడా చూస్తుంది. జూలీని డానియల్ బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం చూసి నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. తర్వాత ఆండ్రూ ఆత్మని డెల్మీ ఆత్మతో పంపించిన వెంటనే చనిపోయిన జూలీని సిపిఆర్ ద్వారా బ్రతికించుకుంటారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్న జూలీ, డానియల్ ఇంకా వాళ్ళ బేబీ కూడా ఉంటారు. ఎటువంటి ఆత్మ భయం లేకుండా అక్కడే ప్రశాంతంగా ఉంటారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.